అరే, ఈ అమ్మాయి ఎవరు? దేవి, దొరగారి సెటప్. అది సరే, ఎక్కడికో వెళ్ళిపోయారు. ఏం ఆలోచిస్తున్నారు? ఇంకా నేను ఎన్నిసార్లు ప్రయత్నించాలి? స్వామి చెప్పినట్టు ఒక కన్యని వెతికే తీరాలి. పూజని వెంటనే మొదలెట్టాలి. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. వాళ్ళ అమ్మ నాన్నగారు చనిపోయారు. చాలా చిన్నపిల్ల. ఎవరది? స్వామి, నేను చనిపోతే నా వంశం నాతోనే ఆగిపోతుంది. అలా జరగకూడదు. నాకొక అబ్బాయి కావాలి. దానికి ఎంత ఖర్చయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంతవరకు 4 పెళ్లిళ్ళు చేసుకున్నాను. ఆ 4కి పుట్టింది అమ్మాయిలు మాత్రమే. చంపడం కన్నా నాకు వేరే దారి తెలియలేదు. దానికి ఏదైనా పరిహారాలుంటే చెప్పండి, నేను చేస్తాను. ఎంత ఖర్చయినా మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. పరిహారం ఉంది. దానికోసం మీరు ఇంకో పెళ్లి చేసుకోవాలి. అది అన్ని పెళ్లిటిలాగా ఉండకూడదు. నేను చెప్పినట్టు ఏ లోపు లేకుండా అది జరగాలి. ఈ రోజు నుంచి 7 రోజు లోపల ఒక కన్యని మీరు పెళ్లి చేసుకోవాలి. 7 రోజుల్లో అది ఎలా సాధ్యమవుతుంది స్వామి? దొరుకుతుంది. అలాంటి ఒక అమ్మాయి మీకు ఎదురు పడుతుంది. స్వామి, మీరు ఏ చెప్పినా నేను వింటాను. ఆ తర్వాత? ఇంకా ఆపలేదు. దేవనారాయణం గారు అడవి మనుషుల గురించి విన్నారా? వాళ్ళ బలని పట్టి ఈ అడవిని ఏలుకున్న వారే ఆ మనుషులు. ఒక్కరోజు మా తాతయ్యని చూడడానికి ఒక అడవి మనిషి వచ్చాడు. అప్పుడు మా తాతయ్య పెద్ద పూజారిగా ఉండేవారు. మాయ ప్లేట్లో అప్పుడే 12 దెయ్యాల్ని కట్టిపడే పెద్ద మనిషి ఆయన. ఆ అడవి మనిషి మా తాతయ్యని చూడడానికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఆ అడవి మనిషి తరాలకి ఒక బలమైన వారిసు కావాలని, ఆ వారిసులు వాళ్ళకు దక్కాలని భోజనం లేకుండా ఆయన గదిలో మందులు కనిపెట్టడానికి ఎన్నో పుస్తకాలని చూసి 12వ రోజు బయటకు వచ్చారు. మా తాతయ్య కనిపెట్టిన ఆ మందు ఇప్పుడు మా దగ్గర ఉంది. అలాగా? ఏంటది? కొంచెం కష్టమైన కార్యమే. గర్భవతిగా ఉన్న ఏనుగుని చంపి ఆ గర్భ సంచుని తీసి తల్లిని బిడ్డని వేరుగా చేసి ఆ గర్భ సంచుని ఎండలో కాయపెట్టి సూర్యుడు వెలుతురు దాని మీద పడాలి. సూర్యుడు అస్తమయలోపు కాయపెట్టిన గర్భ సంచికి చుట్టూ నిప్పు పెట్టాలి. అలాగే 12 రోజు పూర్తి అయిన తర్వాత ఆ గర్భ సంచి బూడిద అయిపోతుంది. ఆ బూడిదే ఇప్పుడు నీకు కావాలి. అది నాకు ఎక్కడ దొరుకుతుంది? దారి ఉంది. అడవి మనుషులు ఇంకా బతికే ఉన్నారు. నేను అనుకుంటే వాళ్ళలో ఒకడు ఆ బూడిదని తీసుకుని అడవి నుంచి వస్తాడు. అది దొరికిన తర్వాత ఆ అమ్మాయిని స్నానం చేసి ఆ తడిగుట్టితో వచ్చి ఈ పూజలో కూర్చోవాలి. మంత్రాలు ఎక్కువ చెప్పాలి. అది పూసారి వాళ్ళు చేయకూడదు. అది ఎవరు చేస్తున్నారో వాళ్ళే మంత్రాలు మొత్తాన్ని చెప్పి తీరాలి. 14వ రోజు పూజ పూర్తి అవుతుంది. ఆ తర్వాత ఆ అమ్మాయితో మీరు కలిస్తే మీకు ఒక అబ్బాయి పుడతాడు. ఇది తప్పక జరుగుతుంది. మంత్రాలు ఎప్పుడు ఓడిపోదు. మిమ్మల్ని నేను పూర్తిగా నమ్ముతున్నాను. వేరే ఆలోచించాల్సిన అవసరమే లేదు. నేను ఎలాగైనా బస్పాన్ని ఇక్కడికి తీసుకొస్తాను. రప్పిస్తాను. కానీ నేను చెప్పినట్టు పనిని చెయ్యండి. స్వామి, నేను మీకు ఏమి ఇవ్వాలో చెప్పండి. మీరు అనుకున్న కార్యాలు పూర్తి అవనివ్వండి. దాని తర్వాత చూద్దాం.